అజిస్మిల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీరు సిద్ధంగా ఉన్నారా? దేనికంటే యాక్చువల్ టీమ్మేట్ ఉండాలి. మీ చుట్టూరు 100 మంది ఉన్నట్టు మేము చూపిస్తాం. సిద్ధంగా ఉన్నారంటే చెప్పండి. మనకెందుకంటే బాబు, అలాంటివన్నీ ఇప్పుడు ఎవరో ఇప్పుడు వీళ్ళు లేరు కదా. జనాలు లేని వీళ్ళకి ఉండాలి. ఓకే, అంటే జగన్మోహన్ మనకేమో రెడ్డి మనకి గారి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు కూడా బాగా హాట్ టాపిక్ గా ఉన్నాయి. దాని పట్ల అలా ఏమనుకుంటున్నారు సార్ మీరు? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? పచ్చి మోసం అండి. మీకు వాళ్ళది వాళ్ళ రత్నాలు నకిలీ రత్నాలు. వాళ్ళ సామాజిక న్యాయం నకిలీ సామాజిక న్యాయం. వాళ్ళ మాటలు నకిలీ మాటలు. వాళ్ళ బతుకులు ఫేక్. వాళ్ళ ప్రతి ప్రచారము ఫేక్ ప్రచారం. ఆఖరికి సభల్లో కూడా జనాలను ఫేక్. ఆ ఫోటోలు ఆ దృశ్యాలన్నీ కూడా ఫేక్. ఇది వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు ఒక మాట అబద్ధమైన నిజమైన ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని విస్తృతంగా ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళకి జనాల్లో పదే 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 అదే చెప్తే కొంతమంది దాన్ని పట్టుకుని ఊగిసలాడుతూ ఉంటారు. ఇది వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్. దానివల్ల ఫలితం ఉంటుందా ఉండదా అంటే, మరి ఫలితం ఉంది కదా. 2019లో మరి పని జరిగింది కదా అబద్ధ ప్రచారాల్లో. దాన్ని చాలా అప్రమత్తమై పాపం టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు సత్తున్నారు. దాన్ని ఎదుర్కోవడానికి దాన్ని ఒక అడుగు ముందులో ఉండడానికి ప్రయత్నం చేస్తారు, ఒక అడుగు ముందులోనే ఉన్నారు, జాగ్రత్తగానే ఎదుర్కొంటున్నారు టీడీపీ సోషల్ మీడియా. అయితే ఆ సిద్ధం సభలో 10 లక్షల మంది వస్తారంటారు ఎందుకళ్ళు. అందంగా ఓ మీటింగ్ పెట్టుకుని ఆ లోకల్ గా ఉన్న నియోజకవర్గాలు ఇప్పుడు ఒక పార్లమెంట్ పరిధిలో పెడుతున్నాడు ఎక్కడో చోట. ఒక ఏరియాలో ఉన్న 2 3 పార్లమెంట్ పరిధిలో వాళ్ళకి చెప్పి ఆ ఇన్ఛార్జీలు వాళ్ళు ఉంటారు కదా, తలకు ఒక 10 1000 2000 మందిని తీసుకురంటారు బాబు అంటే, ఓ 3 పార్లమెంట్లు అంటే 3 ఏళ్ళు 21 ఓ 25 నియోజకవర్గాల నుంచి తలకు 2000 తీసుకొస్తే ఒక 50,000 మంది అవుతారు. ఆ పెట్టిన కాడ ఒక 50,000 మంది అలాగే డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు కాబట్టి తీసుకొస్తే ఓ 1,00,000 మంది ఉంటారు కదా అక్కడ. 1,00,000 మంది జనం అంటే 300 మంది కనపడతారు. ఏంటండి, ఈ ఊరికే గ్రీన్ మ్యాట్లు వేసి జనాల్ని నింపడం ఎందుకు? అది కూడా రావట్లేదు వాళ్ళకి. మీకు అర్థం అవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎగుటి వచ్చేసిందండి అందరికీ. మరి అసలు ఓట్లు వేయరు అంటే వేస్తారు. చాలా మంది ఇవాళ డబ్బులు ఇస్తున్నాడు కదండి అంటున్నారు కొంతమంది. నిజమే, వాళ్ళు ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు. డబ్బులు తీసుకున్నవాడు ఎందుకు వేయడు ఓట్లు? ఇప్పుడు పథకాలు వచ్చినోడు నచ్చుతాడు. మనకి ఎందుకు ఎవడలా పోతాం, మనకి ఎందుకురా, రోడ్లు ఉంటేడు లేకపోతే ఏంటి మనకి అనుకునేవాడు ఉంటాడు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ బాధపడి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. గత ఎన్నికల్లో అతను సహకరించిన వాళ్ళు ఎవరు ఇప్పుడు అతను సహకరించట్లేదు కాబట్టి అతనికి గెలిచే అవకాశం లేదంటున్నా. అసలు లేకుండా పోరు. 30% ఓటింగ్ ఉంటుంది, దాని సీట్లు రావు. 35% ఓటింగ్ గ్యారంటీగా ఉంటుంది అతనికి. కానీ సీట్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మీకు 94లో కాంగ్రెస్ పార్టీని తుడిసాదలు పడేసారు. అప్పుడు కూడా 33% వచ్చింది ఓటింగ్ కదా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు కూడా అతను ఓటింగ్ శాతం ఉంటుంది. సీట్లు గెలుచుకోలేడు. ఎందుకంటే ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టే ఎవడో పోటీ చేయడానికి ఆసక్తి చూపించట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఆసక్తి మళ్ళీ పెరిగింది. కొంతమంది కొన్ని సీట్లలో బీజేపీకి జనసేనకి ఇచ్చిన చోట్ల వాళ్ళు ట్రై చేస్తారు. జనసేనకి ఇచ్చిన చోట గెలవలేకపోయినా బీజేపీకి ఇచ్చిన సీట్లో ఆశ ఉంటుంది వాళ్ళకి. అక్కడ ఏబీ కాంపిటీషన్ ఉంటుంది. మళ్ళీ చూసుకోండి, టీడీపీ జనసేన వీళ్ళిద్దరూ కలిపి బీజేపీ కేటాయించారు చూడండి సీట్లు, ఎంపీలు కానీ. మామూలుగా అయితే ఎంపీ సీట్లకి వాళ్ళకి క్యాండిడేట్లు లేరు వాళ్ళకి. ఇప్పుడు నిలబడతారు. ఇప్పుడు ఆ ఎంపీ క్యాండిడేట్లు భలే పని జరిగిందిరా బాబు, ఇది బీజేపీకి ఇచ్చారా బాబు అనుకుంటారా. అయితే టీడీపీ వాళ్ళు ఏం చేశారు, జాగ్రత్తగా ఎంపీ క్యాండిడేట్లు సరైన విన్నింగ్ హార్సెస్ ని పెట్టారు కొన్ని చోట్ల. రాజమండ్రి, ఏలూరు, ఆ తిరుపతి కూడా మంచి క్యాండిడేట్ రత్నప్రభ గారు అమ్మాయి. ఇలాగ వాళ్ళు గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. విజయనగరం కూడా రామ్ మాధవ్ అని ఉన్నాడు ఒక ఆయన, ఎమ్మెల్సీ చేయడు కదా మాధవ, అతను మంచి క్యాండిడేటే. అలా పెట్టారు. నరసాపురం అలాగే రఘురామకృష్ణరాజు గారు, అదే ఆయన టీడీపీ తరఫున అయితే 5 లక్షల మెజార్టీ వచ్చేద్దండి. బీజేపీ కాబట్టి 2 లక్షలు 1,50,000 సరిపెట్టుకోవాలి. ఇది పరిస్థితి. కాబట్టి మీరు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే ప్రజల్లో ఆదరణ అయితే ఖచ్చితంగా తగ్గింది. ఆయన నమ్ముకున్న పాయింట్లు ఏంటంటే,
ఎవరికన్నా ఏం చెప్తున్నాడంటే మన ద్వారా 1,00,00,000 మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. మన పథకాల ద్వారా మన పథకాల ద్వారా 1,00,00,000 మంది పైగా లబ్ధిదారులు ఉన్నారు. నెక్స్ట్ మన అధికారులు, మన రెడ్డి ఎస్పీలు, రెడ్డి ఐఏఎస్ లో మన వాళ్ళు, మన చూడ ఉన్నవాళ్ళు ఉన్నారు. మన వాలంటీర్లు ఉన్నారు. ఈ బ్యాచ్ అంతా కలిపి మన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి దొంగ ఓటర్లు ఉన్నారు, దొంగోట్లు ఉన్నాయి. అవసరమైతే డబ్బులు పాడేసి అవతల పార్టీ వాళ్ళు కొంతమందిని కొనుక్కోవటం, కింద స్థాయి లీడర్లను కొనుక్కోవచ్చు. ఇలా ఏదో ప్లాన్ చేసుకుంటారు. ఇదే అతని బలం. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీ చేయాల్సిన పని ఏంటంటే వాలంటీర్ని ఎన్నికలకు సంబంధించి ఎక్కడా కనపడకూడదు, కనపడితే అరెస్ట్. అలాగే 5-6 అరెస్ట్ చేయాలి ఈ వారం రోజుల్లో. ఒక 50 మంది కేసులు కట్టాలి వీళ్ళు కూడా. దెబ్బకి దయ్యం వదిలిపోయి లైన్లోకి వచ్చేస్తాడు. ఎస్పీలు వెళ్ళేట వాళ్ళు అందరినీ లూప్ లైన్ లో వాడేయాలి. అసలు వాళ్ళు అక్కడ ఎన్నికల విధుల్లో ఉండకూడదు. మీరు పోయి ఎక్కడన్నా విహారయాత్రలు కొండరా బాబుని వదిలేయాలంట, బీఆర్లో పెట్టేయాలి. ఈ దొంగ ఓట్లు వచ్చినోడు మోకాలు గడికి మోకాలు చిప్పలు తీసేయాలి. దొంగ ఓటు అతనికి వస్తే కేంద్ర బలగాలను దింపాల, కవాతులు చేయించేయాల, తప్పడు మన సౌండ్ కరక బూట్లతోటి. అయిపోయింది ఎలక్షన్. జనం ఎవరు ఓట్లు ఇలాంటి దొంగ ఓట్లు, గాడిద రక్తం తాగిన రౌడీలు, నకిలీ పోలీసులు, వాళ్ళు చేసే పని. ఎప్పుడైతే వాళ్ళని కంట్రోల్ చేశారో మిగతా కార్యక్రమం కాగల కార్యం అందరూ తీర్చినట్టు ఈ కార్యకర్తలు జనసేన వాళ్ళు మామూలుగా ఉంటారు కదా, టీడీపీ వాళ్ళు ఉమ్మేసి వదిలేస్తారు. కాబట్టి ఆయన బీజేపీ నిలబడిన చోట మాత్రమే వాళ్ళకి హోప్ ఉంటుంది కొంచెం. మిగతా చోట్ల ఎక్కడ హోప్ లేదు. వాళ్ళకి 1 to 9 అన్నాను కదా, ఈసారి వాళ్ళకి 20 దాకా రావచ్చు. ఎందుకంటే బీజేపీలో ఎంపీ క్యాండిడేట్ల వరకు చాలా వరకు స్ట్రిక్ట్ గా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు ఎక్కడ మిస్ అవ్వకుండా. కానీ అసెంబ్లీ దగ్గరికి వచ్చినోడికి ఈ సోమవీర్రాజులు, విష్ణువర్ధన్ రెడ్డిలు ఇలాంటి వాళ్ళు తయారైపోతారేమో అనిపిస్తుంది. వాళ్ళు ఉన్న కూడా దెబ్బడిపోతాయి. వాళ్ళకి ఇవ్వకుండా మాక్సిమం చంద్రబాబు గారు చెప్తాడు అందంగా సర్వే అది చెప్పి వాళ్ళ శాస్త్రంలో వాళ్ళు ఇదివరకు ఏం చేశారు వాళ్ళకి మొత్తం. వాళ్ళు నిన్న వాళ్ళు మీటింగ్ సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టున్నారు కదా, కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉన్నాయి. ఏదో వెళ్ళి 4 బిస్కెట్లు తినేసి, 2 సమోసాలు తినేసి, ఒక కేక్ ముక్క తినేసి, టీ దాకా వచ్చి చొక్కున్నారు వాళ్ళు. సుదీర్ఘమైన సమీక్షలో వాళ్ళకి చంద్రబాబు గారు హెడ్ మాస్టర్ లా క్లాసులు చెప్తుంటే పొరపాడైపోయి ఉంటుంది. ఒక్కొక్క నియోజకవర్గం విశ్లేషణలో ఓటింగ్ శాతం ఏంటి, ఎవడ కథ ఏంటి, వాళ్ళ హిస్టరీలు మొత్తం అంతా కూర్చునేవాడికి 1 గంట 2 గంటలు అయినవాడికి అప్పటికి కదులుతూ ఉంటారు. వాళ్ళు బయటకు పోవాలి, నోరు లాగేస్తూ ఉంటుంది, ఏదో మా తీర్థం పుచ్చుకోవాలని. వాళ్ళు ఆగలాగా ఇక చంద్రబాబు గారికి ఏం అవసరం లేదు, మిఠాయి కింద వీళ్ళు ఎదురుకుండా దొరికే శుభ్రంగా చెప్తూ ఉంటాడు ఆయన. వీళ్ళకి ఏమీ కారం వచ్చేస్తూ ఉంటుంది. మధ్యలో సాల్ట్ బిస్కెట్లు, టీ, కాఫీ ఆర్ఆర్గా వస్తూ ఉంటాయి, జ్యూస్లు అయ్యి. అది చాలు, అసలు జ్యూస్ పడాలి, పోవాలి బయటికి. ఈయన శుభ్రంగా 4 గంటలు 5 గంటలు సుదీర్ఘంగా ఐఏఎస్ ఆఫీసర్లకి వేసినట్టు వేసేసాడు వీళ్ళకి. దెబ్బతో మీ ఇష్టమైన బాబు, మీరు ఎవరు చెప్తే వాళ్ళకి మీ ఇష్టమైనట్టు చేయండి అని చెప్పి వచ్చేసి ఉంటారు గ్యారంటీగా. అర్థమైందండి? అందుకనే పొద్దున్న తెల్లారి నిన్న ఊహాగానాలు, నిన్న రకరకాల వార్తలన్నీ ఇవాళ తెల్లారి రోడ్డుకి మళ్ళీ మాయమైపోయినాయి చూసారా? వాళ్ళు పైకి కూడా చెప్తారు, ఎందుకంటే బాబు మనం అనవసరంగా సమీక్షలో టైం పోక మనకి ఆయనకి అప్పు చెప్తే ఆయనే గెలిపించుకొస్తాడు, గెలిపించకపోతే ఏమై ఎందుకు గెలిపించలేదని అడుగుదాం మనం అని చెప్తారు పైన వాళ్ళకి. ఒక్కసారి ఎన్డీఏలో చేరేంత వరకే, చేరిన తర్వాత అంత ఇన్నెత్తున పెడతారు. ఎందుకంటే గెలిపించాల్సిన బాధ్యత ఓట్లన్నీ వెళ్ళాయి కాబట్టి. అందులో కూడా తప్పులేదు. మేం చేస్తారు చేయలేదు, మాకు 10 సీట్లు ఇచ్చారు, మీరే క్యాండిడేట్లు గట్టా పెట్టండి, జాతకన్నా పెట్టి గెలిపించి తీసుకురండి అని అడిగితే తప్పులేదు, అడగొచ్చు. మీకు ఏం కావాలి చెప్పండి, మేము చేసి పెడతాం. ఈ పోలీసు వాళ్ళు అందరినీ దారిలో పెట్టమంటారా? మీకు ఎలా కావాలి చట్టం ధర్మాంతం చేసుకొని ఇస్తాం. ఈ పోగిరి సినిమాలో అన్నట్టు ఈ 1 రోజు డ్యూటీ చేయమన్నారు, ఈ నెలలు చేస్తాం డ్యూటీ అన్నారు అనుకోండి. వాళ్ళు మాకు అతని మీద ప్రేమ ఉంది, అయినా సరే మీకోసం త్యాగం చేస్తాం మేము, మీరు ఆ మాత్రం 10 సీట్లు త్యాగం చేయరు, గుప్పుడు సీట్లు అనొచ్చు, తప్పులేదు వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. ఈ పొత్తు విచ్ఛిన్నమైపోద్దా చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు వాళ్ళు.
వాళ్ళ కోవర్ట్ బ్యాచ్ తోటి. ఆ కోవర్ట్ బ్యాచ్ ఎవరు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు కాబట్టి వాళ్ళందరూ తోస్తారు పక్కన. అలా చర్చలో లేరు ఎక్కడ ఎవడం. చూసుకోండి కావాలితే కోవర్ట్ బ్యాచ్ ఎవడో లేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలమే. ఎన్నికల ముందే ఆయన కష్టాలు ప్రారంభమైపోయినట్టే. అందుకని ఆయన కూడా గతి తప్పేసి ఆయన ఇష్టం మాట్లాడేస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడేస్తున్నాడు. అదేంటి పరిస్థితి. కాబట్టి మీరు ఏం worry అవ్వట్లేదు, నేను కూడా worry అవ్వను. ఏ సోమవీర్రాజు అక్కడ వస్తే మళ్ళీ worry అవుదాం గట్టిగానే. అప్పుడు దాకా మనం ప్రస్తుతానికి అయితే బాగానే ఉండాలి సీట్ల సెలక్షన్ అదిని. ఓవరాల్ గా బీజేపీ ఎడతో రావటం అంటే లాటరీ కొట్టినట్టు అనుకున్నాం మనం. ఆ లాటరీ కొట్టిన ఫోను లాటరీకి వచ్చిందని అసూయ పడద్దు, సంతోషిద్దాం మనం కూడా. ఫోన్లేరా బాబు అని. అందరూ మంచోళ్ళు, విష్ణు కుమార్ రాజు గారు ఇలాంటి వాళ్ళు మంచోళ్ళు ఉన్నారు కదా. విష్ణు కుమార్ రాజు గారు మనకేం పరిచయం లేదు, మన చుట్టాలు కదా ఈయన. కానీ ఆయన ఎంతో కొంత బాధపడ్డాడు. ఏంట్రా బాబు ఇలాగ అయిపోయింది, రాష్ట్రం ఇలా చేసాడు, దుర్మార్గం చేసేసాడు అని బాధపడ్డాడు. బియ్యాలు కాదు, అప్పుడే బాధపడ్డాడు. ఇవాళ బాధపడి వాడు నమ్మొద్దు. మొదటి నుంచి బాధపడిన వాడిని, రాష్ట్రం గురించి బాధపడిన వాడిని నమ్ముదాం. రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, 4 ఏళ్ళు 4.5 ఏళ్ళ నుంచి దాటిగా రచ్చబండ మీద పచ్చడి పచ్చడి చేస్తున్నాడు వాళ్ళని. ఆక్షంతకే పచ్చడి చేసి పడేసేడు వాళ్ళందరినీ. రోటి పచ్చడి అంటారు కదా, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రుబ్బినట్టు రుబ్బేసేట వాళ్ళని. ఏంటండి, అటువంటి వాళ్ళు మరి ఉన్నారు కదా బీజేపీ తరఫున టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించుకోవాలి అర్థంగా. సత్ కుమార్ గారు కూడా మరి ఆయన గట్టిగానే మధ్య మధ్యలో ఏదో అనాలి కాబట్టి అన్నా కానీ ఆయన కూడా మంచిగా మాట్లాడాడు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న నాయకులు బీజేపీ వాళ్ళని దూరం పెట్టాలంతే. సింపుల్ గా డిమాండ్. జనసేన టీడీపీ వాళ్ళు మీ ఓట్లు మీకు కావాలంటే వీళ్ళకి నచ్చడం మీరు దూరంగా పెట్టాలంతే లెక్క. నువ్వెవరా డిమాండ్ చేయడానికి అంటే మేము పబ్లిక్, మాకే హక్కు ఉంటుంది. పార్టీ కూడా మాట్లాడకూడదు, ఎందుకంటే పార్టీ లైన్ లో ఉండాలి వాళ్ళు. అవునండి. మాకు ఏ బౌండరీస్ లేవు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, చూద్దాం మరి. సిద్ధం సిద్ధం అంటున్నారు, ప్రజలు ఏమంటారో, సిద్ధం అంటారా లేదా యుద్ధం అంటారా తేలిపోతుంది. ధన్యవాదాలు సార్.